చందు సాగర్ అయితే ధీరజ్ని ఇలా అంటూ ఉంటారు. నీ కారణంగా నాన్న పరువు పోయింది, నాన్న జైలుకి వెళ్ళాల్సిన పని వచ్చింది, నువ్వేం మనిషివిరా అని చెప్పేసి అయితే చందు అయితే ధీరజ్ని తిడుతూ ఉంటాడు. అలా తిడుతున్న వాళ్ళని చూసి ప్రేమ అయితే బాధపడుతూ ఉంటుంది. నా కారణంగా ధీరజ్ మాట కాస్తున్నాడు అనేది అనుకుంటూ ఉంటుంది. వెతికారా ఉన్నదా అనేది అంటూ ఉంటుంది వేదవతి. లేదమ్మా, మొత్తం చూశాను, ఎక్కడా లేదు అనైతే అంటూ ఉంటారు. ఇక ప్రేమ ప్రేమ అనైతే నర్మదా వెతుకుతూ ఉంటుంది. ఎక్కడా కనిపించకపోవడంతో నాకు తెలిసి వాళ్ళే తీసుకెళ్ళి ఉంటారు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక అందరూ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటారు. మొత్తం వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో వాళ్ళే తీసుకెళ్ళి ఉంటారు అని చెప్పేసి వేదవతి అయితే చాలా సీరియస్గా భద్రావతి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్న వేదవతి వెనకాతలైతే తిరుపతి వీళ్ళందరూ అయితే స్పీడ్గా వెళ్తూ ఉంటారు. ఇక భద్రావతి అనైతే చాలా కోపంతో వెళ్తూ ఉంటుంది వేదవతి. ఇక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి గట్టిగా కేక వేస్తూ ఉంటుంది. భద్రావతి అనైతే గట్టిగా పిలిచేసరికి నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి భద్రావతి అయితే అక్కడికి వస్తూ ఉంటుంది. నా ఇంటికి వచ్చి నన్ను పిలుస్తున్నావేంటి అని అయితే చాలా గట్టిగా అడిగేసరికి భద్రావతి మీదకైతే సీరియస్ అవుతూ ఉంటుంది వేదవతి.